ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు అనేక సబ్జెక్టుల వారీగా, శాఖల వారీగా ఆయా పార్టీల సభ్యులు అడుగుతుంటారు. దానికి సంబంధించినటువంటి మంత్రులు రిప్లై ఇస్తారు. ఒకవేళ ఆ రిప్లైకి ప్రశ్నలు అడిగినటువంటి సభ్యులు సాటిస్ఫై కాకపోతే దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా మంత్రి సమాధానాలు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. అయితే రీసెంట్గా ప్రశ్నోత్తరాల సమయం ఒక పెద్ద చర్చగా మారింది. దీనికి విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించినటువంటి పొల్యూషన్ సంబంధించినటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్లో పొల్యూషన్ పెద్ద ఎత్తున పెద్ద సమస్యగా మారింది. దీనిని పరిష్కరించడంలో మంత్రి కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ సరైన దిశగా అడుగులు వేయడం లేదు, చర్యలు చేపట్టడం లేదు అని ఆయన సంక్షిప్తంగా ప్రశ్నలు లేవనెత్తారు. దీనికి సరైన విధంగానే సంబంధించినటువంటి మంత్రి పవన్ కళ్యాణ్ దానికి తగ్గట్టుగానే సమాధానాలు చెప్పారు. అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో తీసుకున్నటువంటి మాడిఫికేషన్స్ అయితేనేమి, చర్యలు అయితేనేమి, అది గతంలో కంటే పనితీరుని మెరుగుపరచడంలో ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధ, ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. బోండా ఉమా అడిగిన ప్రశ్నలు కూడా చాలా న్యాయబద్ధమైనవే, అవి ప్రజలకు సమస్యాత్మకంగా మారినటువంటివే. దానికి పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానం కూడా ఆయన శాఖకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు, సమస్యలు, సాంకేతికపరమైన అంశాలు, తర్వాత సిబ్బంది సంబంధించిన అంశాలు, ఓవరాల్గా అయినా సమాధానం కరెక్ట్గానే చెప్పారన్న చర్చ కూడా ఉంది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఇది కావాలనే బోండా ఉమా చేత తెలుగుదేశం పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ని అసెంబ్లీలో నిలదీసే విధంగా ఆయనని ఎంకరేజ్ చేశారు, ప్రోత్సహించారు, ఆయన వెనుకుండి నడిపించారు అన్న ఒక చర్చ కూడా నడుస్తుంది. సబ్జెక్టుని ఆధారంగా చేసుకొని, ప్రశ్నలను ఆధారంగా చేసుకొని అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు, దీనివల్ల పవన్ కళ్యాణ్ కాస్త డిఫెన్స్లో పడ్డారు అన్న చర్చ కూడా ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బోండా ఉమా వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్న టాపిక్ అనేది పెద్ద ఎత్తున చర్చగా మారింది. ఇక్కడ సబ్జెక్టు పరంగా చర్చలు కాకుండా రాజకీయ పరమైన చర్చలే పెద్ద ఎత్తున తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ లేకపోతే టీడీపీ వాళ్ళు టార్గెట్ చేయాల్సిన అవసరం లేదన్న వాదన కూడా ఉంది. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు కానీ, టీడీపీ పట్ల, ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు పట్ల చాలా రిస్క్ తీసుకుని, చాలా అంశాలను బేరీజు వేసుకుని, చాలా కష్ట నష్టాలని అంచనా వేసుకుని, పార్టీ నుంచి తన క్యాడర్ నుంచి వస్తున్నటువంటి ప్రెజర్స్ ఇవన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో ఆయన డైరెక్ట్గా ఆయన కలిసిన తర్వాత రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఇప్పటి నుంచి చంద్రబాబు తెలుగుదేశం పార్టీతో మేము పొత్తు పెట్టుకుంటున్నాం, కలిసే నడుస్తాం, ఎన్నికల్లో పోటీ చేసి తీరుతాం అని క్లియర్ కట్గా ఆయన ఆ పార్టీ మీద కానీ, ఆ పార్టీ నాయకుడి మీద కానీ, అప్పుడున్నటువంటి ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీద కానీ ఆయన స్పష్టమైన తన తీరుని, తన ఆలోచన విధానాన్ని బయటపెట్టారు, బహిరంగంగానే చెప్పారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయడంలో, తర్వాత బీజేపీతో ఢిల్లీ పెద్దలతో ఒప్పించి పొత్తులు కుదుర్చుకోవడంలో కానీ, కూటమిగా ఏర్పడడంలో కానీ, తర్వాత ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన తీరు కానీ, విజయం సాధించిన తీరు కానీ, ఇవన్నీ పవన్ కళ్యాణ్ చాలా కీ రోల్ పోషించారన్న చర్చ అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతూనే ఉంది. అంటే ఇలా వ్యవహరించినటువంటి పవన్ కళ్యాణ్ మీద ఎంతో అంటే ఆ పార్టీకి అప్పటి
పరిస్థితుల్లో డిఫెన్స్లో పడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీని ఆదుకున్న తీరు, ఇవన్నీ దగ్గరుండి తనే భుజం మీద వేసుకుని తిరిగినటువంటి పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడుకి కానీ ఆ పార్టీ పెద్దలకు కానీ ఎందుకు కోపం ఉంటుంది, ఎందుకు టార్గెట్ చేస్తారు అన్న చర్చ కూడా వినిపిస్తుంది. ఇది కేవలం సబ్జెక్టు పరమైన చర్చ మాత్రమే. ఇది ప్రతి మంత్రికి ప్రతి సభ్యుడు అడిగే ప్రశ్నలే ఇవి. దీనిని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు అన్న వాదన కూడా రెండు పార్టీల్లో, తెలుగుదేశం పార్టీలో కానీ ఇటు జనసేన పార్టీలో కూడా వినిపిస్తుంది. అంటే రాజకీయ పరంగా కావాలనే దీనిని చర్చకు తీసుకొస్తున్నారు. దీన్ని తెరపై చూపిస్తూ పెద్ద ఎత్తున దీన్ని ఏదో పవన్ కళ్యాణ్కో, తర్వాత చంద్రబాబు నాయుడికి, లేకపోతే జనసేనకి, తెలుగుదేశం పార్టీకి ఏదో విభేదాలు తలెత్తాయి. ఇది అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు అసెంబ్లీ వేదికగా బహిరంగంగా వినిపిస్తున్నాయి, బహిరంగంగా ప్రజల ముందుకు వస్తున్నాయి అన్న వాదనల్ని ఆ రెండు పార్టీల శ్రేణులు కొట్టిపడేస్తున్న చర్చ కూడా వినిపిస్తుంది. అయితే పొల్యూషన్ ఆ శాఖ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ ఇది, పొల్యూషన్ అనేది కానీ ఫారెస్ట్ అనేది కానీ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు, కావాలని తీసుకున్నాను, దీనిని ఇష్టపూర్వకంగా తీసుకున్నాను కాబట్టి దీనికి న్యాయం చేకూరుస్తాను, నాకు శక్తి సామర్థ్యాలకు మించి దీనికోసం పనిచేస్తాను అని ఆయన అప్పుడు చెప్పాడు. అదే విషయం ఇటీవల చర్చ జరిగిన సందర్భంలో కూడా చెప్పాడు. అయితే బోండా ఉమ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇమ్మీడియట్గా అదే రోజు రాత్రి పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ అయినటువంటి కృష్ణయ్యని, తర్వాత అధికారులను అందరితో పిలిపించి సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఎందుకు బోండా ఉమ ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు, అసలు ఏంటి దీని కథ అన్న చర్చ సమీక్ష నిర్వహించి అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిశ్రమల మీద ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు అన్న విమర్శల్ని ఆయన కొట్టిపడేసే విధంగా ఆయన చర్చ నిర్వహించారు, సమీక్ష నిర్వహించారు. దాన్ని మీడియాకు కూడా రిలీజ్ చేశారు. ఆయన కొన్ని మాటలు చెప్పారు. ఏంటంటే పొల్యూషన్ మీద మనం కర్కశంగా ఇప్పటికిప్పుడు చర్యలు చేపట్టాలని రంగంలోకి దిగితే పరిశ్రమలు ఏ ఒక్క పరిశ్రమ కూడా మిగలదు, చాలా పరిశ్రమలన్నీ మూతపడిపోతాయి, దీని మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా రోడ్డుపైకి వస్తాయి. ఇప్పటికిప్పుడు ఈ పనులు ఇలాంటి కార్యక్రమాలు మనం చేపట్టలేము, దీనిని దశల వారీగా తగ్గించుకోవాలి, దానికి తగ్గట్టుగా మేము యాక్షన్ ప్లాన్ చేస్తున్నాము, ఆ మేరకు భవిష్యత్తులో చాలా రకాలుగా మేము చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తాము అని చాలా క్లియర్ కట్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేయాల్సిన విధులని, పరిశ్రమలు విడుదల చేస్తున్నటువంటి ఉద్గారాలని నివారించడానికి ఆయన ఏం చేయాలి, ఎలా చేయాలన్న విషయాలు కూడా స్పష్టంగా అసెంబ్లీలోనే వెల్లడించారు. అయితే ఇటీవల ఇది పక్కన పెడితే ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో కొత్తపాలెం మండలం పరిధిలో ఉన్నటువంటి ఉప్పాడ మత్స్యకారులు కూడా రోడ్డుపైకి వచ్చారు. దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఫార్మా పరిశ్రమలు కానీ ఓఎన్జీసీ నుంచి పెద్ద ఎత్తున ఉద్గారాలు, పెద్ద ఎత్తున కాలుష్యం సముద్రంలో కలిసిపోతుంది. దీనివల్ల మత్స్య సంపద అంతా నశించిపోతుంది. దీనివల్ల మత్స్యకారులు జీవనాధారం కోల్పోయే పరిస్థితి వచ్చింది. రోడ్డును పడుతున్నాము, వేలాది కుటుంబాలు రోడ్డును పడుతున్నాము. ఇది పర్యావరణ కాలుష్యం ఒక్కటే కాదు, దీని మీద ఆధారపడినటువంటి మత్స్యకారుల కుటుంబాల సమస్య కూడా ఇది. ఈ నేపథ్యంలో మాకు ప్రభుత్వం నుంచి కానీ ఆ సంస్థల నుంచి కానీ ఆ పరిశ్రమల నుంచి కానీ మాకు సహాయం చేయండి అని వాళ్ళు రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన, నిరసనలు చేపట్టారు. అంటే పొల్యూషన్ సమస్య అనేది ఎంత తీవ్ర స్థాయిలో ఉందన్న అంశం కూడా మనకు అర్థమవుతుంది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఈ పొల్యూషన్ నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు, తెలుగుదేశం పార్టీకి, జనసేనకు, చంద్రబాబు నాయుడికి,
పవన్ కళ్యాణ్కి మధ్య పొరపుచ్చాలు వచ్చాయా, లేదా సక్రమంగానే వాళ్ళు ముందుకు వెళ్తున్నారా, కలిసి వెళ్తున్నారా అన్న విషయాలు కూడా భవిష్యత్తులో చూద్దాం.